షీట్ అన్నమాట. అప్ టు 200 ml వరకు అబ్జర్వ్ చేస్తుంది. సో మామూలుగా మెన్స్ట్రేషన్ టైంలో సో ఇది అబ్జర్ప్షన్ షీట్ అన్నమాట. అప్ టు 200 ml వరకు అబ్జర్వ్ చేస్తుంది. సో మామూలుగా మెన్స్ట్రేషన్ టైంలో ఒక లేడీకి బ్లడ్ లాస్ అనేది 20 to 30 ml ఉంటుంది. బట్ ఇది అప్ టు 200 ml వరకు అబ్జర్వ్ చేస్తుంది. ఎంత క్విక్గా అబ్జర్వ్ చేస్తుంది అనేది డెమోలో చూద్దాం. ఓకే, నేను పక్కన పెడుతున్నాను. ఇది మనకు ఫస్ట్ లేయర్, ప్యూర్ 100% టాప్ కాటన్ లేయర్ అన్నమాట. సో ఇది గ్రాఫిన్ ఆనియన్ చిప్. ఈ చిప్ వల్లే గైనకాలజీ డిసీజెస్ రావు మనకు. బ్యాడ్ స్మెల్ రాకుండా, వెజినా ఇన్ఫెక్షన్స్ రాకుండా, మనకు డిసీజెస్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్ రాకుండా కాపాడే చిప్ ఏంటి అంటే ఇది గ్రాఫిన్ ఆనియన్ చిప్ అనేది. ఇది ఒక బెస్ట్ కండక్టివ్ మెటీరియల్ అన్నమాట. సో ఇందులో టెక్నాలజీ ఏంటంటే ఫార్ ఇన్ఫ్రారెడ్ రేస్ అంటారు. ఆ టెక్నాలజీ యూజ్ చేసి తయారు చేశారు. సో ఏమవుతుందంటే విజిబుల్ లైట్స్ మనకు ఎండలో నుంచి సూర్యకిరణాల మీద పడతాయి కదా, ఆ రేడియేషన్ యూజ్ చేసి తయారు చేసిన చిప్ అన్నమాట ఇది. ఓకే, దీన్ని గ్రాఫిన్ ఆనియన్ చిప్ అంటారు. ఈ చిప్ యూజ్ చేయడం వల్లే మనకు గైనకాలజీ డిసీజెస్ రావు. మెన్స్ట్రేషన్ టైం హైజీన్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, సో ఫస్ట్ పాయింట్ ఏంటి, 100% టాప్ కాటన్ లేయర్. అది మనం ప్రూవ్ చేద్దాం ఇప్పుడు. సో క్విక్గా అబ్జర్వ్ చేస్తుంది. మ్యాచ్ బాక్స్. ఓకే, ఇది మనది బయటది కూడా ఓపెన్ చేసి చూద్దాం. సో చిప్ అందరు చూసారు కదా, ఇంకా అవసరం లేదు, క్లోజ్ చేసేస్తున్నాను. నేను డస్ట్బిన్లో వేసేస్తాను. నెక్స్ట్ ఇది బయట మార్కెట్లోది, కరెక్ట్. సో ఇది చూడండి, బయట మార్కెట్లోది తీయడమే కష్టంగా ఉంటుంది. ఇది ఫస్ట్ లేయర్, అవుట్ సైడ్ మార్కెట్. ఇది మనది. అసలు చూడండి, పట్టుకోవడంలో తెలిసిపోతుంది. సో మామూలుగా మనము కాల్చిన పేపర్ ఏమవుతుంది, పొడి అయిపోతుంది. అదే ప్లాస్టిక్ ని మనము బంద్ చేస్తే ఏమవుతుంది, స్మెల్ వస్తుంది, ప్లస్ స్టిక్ అవుతుంది. చూద్దామా రెండు. సో ఫస్ట్ డెమో ఎప్పుడైనా సరే మీరు డెమో చేయాలి అంటే ఇది ఫస్ట్ డెమో. ఓకే, సో బంద్ చేద్దాం. నా చేయి కాదు, ఇది కూడా చెయ్యి. అసలు చూడండి, మొత్తం ఇట్లా ముడుచుకొని పోతుంది. అంటే ప్లాస్టిక్ మిక్స్ అవుతేనే ముడుచుకొని పోతుంది, కరెక్టా? అదే మనం చూడండి, తొందరగా బంద్ అయిపోతుంది. అదే ఇది చూడండి, ప్లాస్టిక్ కాబట్టి ఇలా ముడతలు పడిపోతుంది, కరెక్టా? మనది పేపర్ కాబట్టి తొందరగా, కాటన్ కాబట్టి కాలిపోయింది. చేయగలుగుతుంది. అది కాలట్లేదు, ప్లాస్టిక్ కాబట్టి. స్మెల్ కూడా వచ్చేస్తుంది. స్మెల్ వస్తుందా? బ్యాడ్ స్మెల్ వస్తుంది చూడండి. మేడం జాగ్రత్త, అది ఎంత ముద్దగా అయిపోయింది ప్లాస్టిక్ కాబట్టి. బయట శానిటరీ నాప్కిన్స్ ఏంటంటే ప్లాస్టిక్ మిక్స్ అవుతుంది. మన ప్రోడక్ట్ 100% టాప్ కాటన్ లేయర్. ఇక్కడ చూడండి. థ్యాంక్ యూ మ్యామ్. స్టిక్ అయింది చూడండి, మొత్తం మన చూడండి పేపర్ లాగా కాలిపోయాలి, మొత్తం కాలిపోయింది. సో ఇప్పుడు బిలీవ్ చేస్తారా? 100% టాప్ కాటన్ లేయర్. సో సెకండ్ డెమో ఏంటంటే ఒక టేబుల్ మీద శానిటరీ నాప్కిన్ పెట్టండి, కొంచెం కొంచెం వాటర్, 200 ml వరకు వాటర్ పోస్తూ ఉండండి. అది బాగా ఈజీగా అబ్జర్వ్ చేస్తుంది, లీకేజ్ అవ్వదు. అది సెకండ్ డెమో. చేద్దామా? సో టేబుల్ కావచ్చు మనకు. अगर अपना बिजनेस बढ़ाना चाहते हैं तो मार्केटिंग तो करनी ही पड़ेगी, लेकिन आज जमाना సో సైడ్ లీకేజ్ అవ్వకుండా అబ్జర్వేషన్ షీట్ ఉంది కదా, ఆ అబ్జర్వేషన్ షీట్ మనకి హెల్ప్ చేస్తుంది. ఓకే,
ఓకే ఇక్కడ ఇది సెకండ్ డెమో. మీరు ఎప్పుడైనా ట్రైనింగ్స్లో చూపించడానికి సైడ్ లీకేజ్ అవ్వకుండా 200 ml వాటర్ని కూడా అబ్జర్వ్ చేస్తుంది, రైట్? వాటర్ వేసేటప్పుడు పడింది. మామూలుగా అయితే ఇలా పెట్టగానే వాటర్ కింద తగులుతుంది కదా, కింద తగిలిందా? తగలలేదు. సో అప్ టు 200 ml కూడా బ్లీడింగ్ని కంట్రోల్ చేస్తుంది. ఓకే, సో చూడండి కింద తగలట్లేదు, అవ్వట్లేదు. గట్టిగా ఇలా ప్రెస్ చేసినా కూడా అవుతుందా? సో ఇప్పుడు ఇది సెకండ్ డెమో. సెకండ్ డెమోలో మనకు ప్రూఫ్ అయింది ఏంటి? సైడ్ లీకేజ్ అవ్వదు, అప్ టు 200 ml వరకు అబ్జర్వ్ చేస్తుంది. సో ఇది సెకండ్ డెమో. ఓకే, నెక్స్ట్ థర్డ్ డెమో చూద్దాం. సో ఇప్పుడు చూడండి ఏం అవ్వలే, నార్మల్గానే ఉంది. ఓకే, సో నెక్స్ట్ 100 ml వరకు అబ్జర్వ్ చేస్తుందంటే ఇట్లా కూడా మీకు చూపించచ్చు డెమో. అది ఫస్ట్ డెమో, ఇది సెకండ్ డెమో. ఇది వాటర్ కదా, ఇది ఒక 150-180 ml ఉండొచ్చు వాటర్. సో చాలా క్విక్గా అబ్జర్వ్ చేస్తుంది అని చెప్పడానికి ఇది ఎగ్జాంపుల్. ఓకే, సో మీరు కావాలంటే టైం కౌంట్ చేసుకోవచ్చు ఎన్ని సెకండ్స్ అవుతుంది అనేది. అయిపోయింది. సెకండ్స్ లో అబ్జర్వ్ చేస్తుంది, రైట్? సో క్విక్ అబ్జర్వ్ అప్ టు 200 ml. ప్రూవ్ అయిందా? ఇది సెకండ్ డెమో. ఇందాక డెమో సైడ్ లీకేజ్ అవ్వదు అని చెప్పడానికి అది, ఇది అబ్జర్వ్ చేస్తుంది క్విక్ గా, రైట్? ఈ 3 డెమోస్ మీరు ప్రతి ట్రైనింగ్ లో చూపించాలి, లేడీస్ కి అవేర్నెస్ ఇవ్వాలి, క్వాలిటీ శానిటరీ నాప్కిన్ యొక్క బెనిఫిట్స్ చెప్పాలి. ఓకేనా? అందరూ ప్రాక్టీస్ చేస్తారా? ఎస్. ఓకే, సో నెక్స్ట్ మన ప్రోడక్ట్ మనల్ని కాపాడటమే కాదు, నేచర్ని కూడా కాపాడుతుంది. పర్యావరణం కలుషితం అవ్వకుండా సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం మనం అందరం కదా. సో కాబట్టి దీన్ని మళ్ళీ నేను నార్మల్ వాటర్ లాగా చేస్తా. ఇప్పుడు సపోజ్ మనం శానిటరీ నాప్కిన్ యూజ్ చేస్తే ఎక్కడ వేస్తాం? డస్ట్బిన్ లో త్రో చేస్తామా? డస్ట్బిన్ చెత్త అతను వచ్చి తీసుకెళ్ళిపోతాడు కదా, అతను ఎక్కడ వేస్తాడు? డంపింగ్ వేసేస్తాడు. అక్కడి నుంచి ఎక్కడ కలుస్తుంది? సీ వాటర్ లో కలుస్తుంది. సీ వాటర్ ఎలా ఉంటుంది? సాల్ట్ వాటర్ కదా. ఇప్పుడు మనం దీంట్లో సాల్ట్ వాటర్ యూజ్ చేద్దాం, సాల్ట్ యాడ్ చేద్దాం. సో ఇంటెన్షన్ ఏంటంటే మొత్తం సాల్ట్ కలవాలి అని. ఓకే, సో సాల్ట్ వాటర్లో కలిసినా కూడా ప్లాస్టిక్ కాదు కాబట్టి ఈజీగా మెల్ట్ అయిపోయి ఇందాక ఏదైతే షీట్ వేసానో ఆ షీట్ని ఇప్పుడు బయటికి తీస్తా అనమాట. మీరు ఏది కావాలంటే అది. ఇప్పుడు చూడండి వాటర్ వచ్చేసిందా? ఇదిగోండి షీట్. ఈ షీటే కదా మనం యూజ్ చేసింది. ఇలా మనము వాటర్కి వాటర్, షీట్కి షీట్ సపరేట్ చేయొచ్చు. సో సీ వాటర్లో కలిసినా కూడా దీనివల్ల పర్యావరణ కలుషితం అవ్వదు, నేచర్కి ఎలాంటి హానికరం కలిగించాలి. సో మనమందరం సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాం కాబట్టి మన ఆరోగ్యం వాతావరణ ఆరోగ్యాన్ని కావాలి. కరెక్టా? సో ఇది క్వాలిటీ శానిటరీ నాప్కిన్ యొక్క తేడా. ఓకే, మన దగ్గర బయట మార్కెట్ది కూడా ఉంది కదా, అది ఎంత అబ్జర్వ్ చేస్తుందో చూద్దామా? సో ఇదిగోండి వాళ్ళు ఇచ్చిన షీట్ ఇది. ఓకే, టైం పెట్టుకుందామా? ఎంత టైం పెట్టుకుందాం? సో చూడండి అలాగే ఉంది షీట్ మొత్తం, రైట్? సో
ఇది మన ప్రోడక్ట్కి బయట మార్కెట్లో ఉన్న శానిటరీ నాప్కిన్కి డిఫరెన్స్. సో కాస్ట్ గురించి ఆలోచించకుండా హెల్త్ని కాపాడుకోవడానికి మీరు శానిటరీ నాప్కిన్ క్వాలిటీది వాడాల్సిందే. ఓకే, సో ఇది డ్యూ గార్డెన్ డెమో. अगर आप भी इन्हीं प्रॉब्लम्स को फेस कर रहे हो तो इसे एक सिंपल सा सॉल्यूशन है, व्हाट्सएप बिजनेस एपीआई. షేక్ అన్వర్